పని అనుకుంటున్న సమయంలో కూడా ప్రభు మరలా మన పైకెత్తగలడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ మాట మీ మదిలో పెట్టుకుని వెళ్ళండి. నిజమే, గెలుపు ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఓడిపోవాలని ఎవరు కోరుకోరు, గెలవాలనే కోరుకుంటారు. అయితే ఆ గెలుపు ముందు నీకు నాకు మనందరికీ ఏముండాలి తెలుసా? ఒక పోరాటం ఉండాలి. అసలు మన జీవితంలో పోరాటమే లేకపోతే గెలుపు అన్న మాటకు అర్థం ఉంటుందా? మాట్లాడరేంటి? ఈరోజు చాలామంది జీవితంలో అసలు పోరాటమే లేకుండా బ్రతుకుతున్నారు. రిలాక్స్, పాస్టర్ గారు పోరాడతాడు, సంఘం పోరాడుతుంది, నేను మాత్రం వచ్చి రిలాక్స్గా నోరు తెరవను, మోకరించను, కన్నీళ్లు పెట్టను, భారమే ఉండదు. నాది సత్తు గల సంఘం. ఏ సంఘం? నాది ప్రార్థనా సంఘం, నా కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మరి నువ్వేం చేస్తా? ఈరోజు నా ప్రభు అదే నువ్వు పోరాడితే నీకు గెలుపు ఉంది. గట్టిగా చెప్పాలి. యాకోబు ఆ దినం తన జీవితం మారటానికి గల కారణం ఏంటంటే ఒక పోరాటం చేశాడు. కాబట్టి అతడు గెలిచి ఇక మీదట నీ జీవితం యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అన్నట్లుగా దీవెన పొందుకున్నాడు. మరి ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు పోరాటాన్ని మనకు దయచేయనుగాక. ఏ పోరాటం? ఏ పోరాటం? బైబిల్ గ్రంథంలో 3 మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి ఎలా పోరాటం చేయాలంటే ప్రార్థనలో. ఎలా పోరాటం చేయాలి? కత్తులతో కాదు, మాటలతో కాదండి. ఈరోజు మనం ఎంచుకోవలసిన ఒక మార్గం ఏంటంటే పోరాటానికి ప్రార్థన. కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఎపఫ్రా తన ప్రార్థనలో అనునిదినము మన కొరకు పోరాడుచున్నాడు. పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తూ, ఏమనంటే మీరు నాతో కలిసి ప్రార్థనలో పోరాటం చేయండి. దేంట్లో పోరాటం? నా గ్రామం మారు మనసు పొందాలి, నా కుటుంబం మారాలి, నా జీవిత పరిస్థితులు మారాలి. ఏది పోరాటం? ఏది పోరాటము లేనివాడు గెలుపును చూడలేడు. ఈ రాత్రి నా ప్రభు అందుకుని అంటున్నాడు, మీరు ఏ పోరాటాల మధ్య బ్రతుకుతున్నారో ఆ పోరాటాలలో ప్రార్థనతో కలిసి మీరు పోరాడితే నా దేవుడు మన జీవిత సమస్యల్లో గెలుపునిచ్చునుగాక. నా యజమాని మారాలి అనుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశపడిన వాళ్ళు కొంతమంది స్వరాలు వినబడ్డాయి. మరి నీ ఆశ తీరాలంటే నువ్వు పోరాటం చేయాలి. ఎవరితో? భర్తతోనా? ప్రతి చిన్నదానికి ఏమండి, ఏది చేసినా ఏది మాట్లాడినా ఎలాగైనా లొంగ తీసుకోవాలి. ఏంటి లొంగ తీసుకునేది? ఈరోజు ఇదే సరిపోతా ఉంది. నేను ఆయన గెలవాలి, ఆయన నన్ను గెలవాలి. ఇదే ఈరోజు ఇదే పోరాటం ప్రతి ఇంట. ఈ పోరాటాల వల్ల మనిషి జీవితానికి గెలుపు రాదు. కానీ ఒక వ్యక్తి ప్రార్థనలో పోరాటం చేస్తే ఆ వ్యక్తికి తప్పనిసరిగా గెలుపు వస్తుంది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు. ఏమనంటే ప్రార్థనలో పోరాటం చేసేవాడికి ఏముంది చెప్పండి? నీకంటూ ఒక టార్గెట్ ఉండాలి, నీకంటూ ఒక గోల్ ఉండాలి, నీకంటూ ఒక గురి ఉండాలి. ఆ గురి వద్దకే నువ్వు పరుగులు తీయాలి. ఆమేన్.